మొన్న లగిచెర్ల, ఈరోజు దిలావర్పూర్, ఈ రెండు ఘటనలతో ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉంటే, రేవంత్ రెడ్డి మాత్రం కల్వకుంట్ల కుటుంబాన్ని టార్గెట్ చేసేందుకు డిస్టిలరీ కంపెనీస్ని తెర మీదకి తీసుకొచ్చారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. మొన్న లగిచెర్ల, నేడు దిలావర్పూర్, ఈ రెండు ఘటనలతో ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబం కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కూడా కల్వకుంట్ల కుటుంబాన్ని టార్గెట్గా చేసి ఇప్పుడు డిస్టిలరీ కంపెనీస్ని తెర మీదకి తీసుకొచ్చారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏంటి సార్ ఆ డిస్టిలరీ కంపెనీల కథా కమానిషి? ఇప్పుడు ఒకటి ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి పనులకి సహకరించాలి. లేదు నిజంగా ప్రజా వ్యతిరేకంగా కనుక వ్యవహరిస్తే నిలదీయాలి. ఇది సహజంగా జరగాలి. ఇప్పుడు తమిళనాడు చూసుకుంటే కనుక, మనం తమిళనాడులో వన్స్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిపక్షం తమిళనాడు ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలకి అడ్డుపడదు. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో గత దశాబ్ద కాలంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికార పక్షంలో ఉన్నప్పుడు మరొక రకంగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. దీంతో అభివృద్ధికి కుంటుపడుతుంది. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఏదైనా తీసుకుంటే ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి. పూర్తిగా ప్లస్లు ఉండవు, పూర్తిగా మైనస్లు ఉండవు. ఇంకోటి, ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకు అన్యాయం చేయాలి, లేదంటే వ్యతిరేకత తీసుకొచ్చుకోవాలని అనుకోరుగా, అనుకునే అవకాశం ఉండదుగా. వీలుంటే జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటారు ఎవరైనా, లేదా ప్రధానమంత్రిగా ఉండాలని అనుకుంటారుగా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, తెలంగాణ ముఖ్యమంత్రి. ఆయన చెడ్డ పేరు తీసుకొచ్చుకోవాలనుకుంటారా? అనుకోరుగా. మళ్ళీ 10 సంవత్సరాలు నేనే ఉండాలనుకుంటారు. అలాగే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా దిగిపోవాలనుకుంటారా? అనుకోరుగా ఎవరైనా. కాకపోతే వాళ్ళు చేసేటువంటి పనుల్లో, వాళ్ళు చేపట్టేటువంటి ప్రాజెక్టుల్లో మైనస్ ఎంత, ప్లస్ ఎంత, ఇది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్యాలిక్యులేట్ చేసుకొని మైనస్ వీలున్నంత వరకు తగ్గించుకొని ప్లస్ ఉండే ప్రాజెక్టుల వైపు, ప్లస్ ఆ ప్రాజెక్టుల్లో ప్లస్ లేకపోయినా ప్లస్లు ఉండేలాగా మార్పులు చేసుకుని వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, తెలంగాణలో గత 1 year నుంచి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు ఏది చేస్తే దాన్ని వ్యతిరేకంగా ప్రచారం చేయటం, దాన్ని మరో కోణం నుంచి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఏమైనా కొత్తగా చేశారా, కొత్తగా ప్రాజెక్టులు ఏమైనా చేపట్టారా ఈ సంవత్సరం లోపల అని అంటే, ఆయన ప్రకటించినట్టు 6 హామీలు తప్ప కొత్తగా ప్రాజెక్టులు ఏమి చేపట్ల. కొత్తగా ఏదన్నా ప్రాజెక్ట్ ఇటీవల కాలంలో ఆయన చేపట్టారంటే ఒకటే, ఏంటి, ఇది మూసీ ప్రక్షాళన, మూసీకి సంబంధించిన సుందరీకరణ. కానీ అదేమన్నా ఆయన కొత్తగా తీసుకొచ్చిన ప్రాజెక్టా? కేసీఆర్ గారు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అది. కేసీఆర్ గారు అప్పుడు బ్లూ ప్రింట్ తయారు చేసి దానికి మొత్తాన్ని డిపిఆర్ తయారు చేసి అన్ని తయారు చేశారు. తయారు చేసి దాన్ని అమలు చేయాలని చెప్పి రెడీ అయ్యారు. 3వ ముఖ్యమంత్రి అయినట్టయితే ఫస్ట్ టేకప్ చేసేటువంటి ప్రాజెక్ట్ కూడా అదే. ప్లస్ దానికి సంబంధించినటువంటి వాయిస్ కూడా పబ్లిక్ వినిపించారు. అప్పుడు మొత్తం మూసీకి అటువైపు ఇటువైపు ఉన్నటువంటి ఆక్రమణలన్నీ తొలగించాలి. ఒకవేళ తొలగించకపోతే డివిజన్కి ఒక టాస్క్ ఫోర్స్ని పెట్టి నిర్దాక్షిణ్యంగా తొలగిస్తామని చెప్పి ఆయనే చెప్పినటువంటి వీడియో వైరల్ అవుతుంది కదా. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రక్షాళన చేయడానికి రంగం సిద్ధం చేసుకొని, ఆ తర్వాత మూసీ సుందరీకరణ కోసం దక్షిణ కొరియా వెళ్ళి వీళ్ళు విజిట్ చేసి పంపించేసి ఆ తరహాలో చేయాలని చెప్పి ఆయన ప్లాన్ చేస్తూ ఉంటే, మరి బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, ప్రతిపక్షంలో ఉండి బీజేపీ ఏం చేస్తుంది అని అంటే, కోల్చకుండా అది అభివృద్ధి చేయాలంటారు. ఆక్రమణలు కోల్చకుండా ఎలా దాన్ని డెవలప్ చేస్తారు? కానీ ఎలా డెవలప్ చేయాలో చెప్పచ్చు కదా వాళ్ళు. అలా చెప్పకుండా ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళ వైపు నుంచొని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. చివరికి ఏమైంది, ఇప్పుడు హైకోర్టు ముట్టికెళ్ళేసింది. హైకోర్టు ఏం చెప్పింది, ఖచ్చితంగా మీరు ఆ మురుగు లేకుండా చేయండి, ప్రజలకు ఆరోగ్యం ముఖ్యము అని చెప్పింది కదా. ఆక్రమణ తొలగించమని చెప్పింది కదా. మరి ఇప్పుడు ఏమంటారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంత చేసినందువల్ల అది స్లో అయిపోయింది కదా ప్రాజెక్టు. అదే మీరు పేదల్లోకి మీరు పునరావాసం కల్పించండి, మీరు పలాని విధంగా మీరు పునరావాసం కల్పించి మీ ప్రాజెక్ట్ చేపట్టండి అని చెప్తే వాళ్ళ సూచనలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు. అఖిల పక్షాన్ని ఏర్పాటు చేస్తానని కూడా చెప్పారుగా. మీరు రండి,
అసెంబ్లీకి రండి, లేదా అఖిలపక్షం ఏర్పాటు చేస్తారు, మీరు రండి, మీరు సూచనలు సలహాలు ఇవ్వండి, రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు మాతో కలిసి రండి, మాకేం అభ్యంతరం లేదు, మేము ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పి చెబుతున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మరి ఎందుకు అడ్డుపడుతున్నట్టు అని అంటే రాజకీయ లబ్ధి కోసం, అంతే కదా. ఇక లగచర్లో ఏం జరిగింది? లగచర్లో ఏం జరిగింది? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అనే ఒక హైప్ క్రియేట్ చేయడానికి అక్కడ కొంతమందిని ఏర్పాటు చేసేసి కలెక్టర్ మీద అలాగే అధికారుల మీద దాడులు చేయించింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. సో లగచర్లలో ఏం జరిగింది? లగచర్లలో మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్లు సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి గారిది. అక్కడ ఆయన ఏదో కంపెనీ పెట్టాలనుకుంటున్నారు. అదేంటి, అది యాక్చువల్గా పెట్టాలనుకుంది ఒక సెజ్ పెట్టాలనుకున్నాడు, పారిశ్రామిక వాడని పెట్టాలనుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారు, దాన్ని రసాయనాలు వస్తాయి, రసాయనిక ఫ్యాక్టరీ పెడుతున్నారు, మెడికల్కి సంబంధించింది, అది కంపు వస్తుంది, లేదంటే అది ఆరోగ్యాలు పాడు చేస్తుంది అని రకరకాలుగా క్రియేట్ చేసేసి గందరగోళం చేశారు. లాస్ట్కి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, అది బాబు అది పారిశ్రామిక వాడిగా తయారు చేసి అక్కడున్న కొడంగల్ ప్రజలకి సేవ చేయాలనుకుంటున్నాను, ఎప్పటి నుంచో కొడంగల్ ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు, వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలనుకుంటున్నాను, మీరు సహకరించండి అని చెప్తే ఆడపోయి గిరిజనులందరినీ కూడా రెచ్చగొట్టి ఢిల్లీ తీసుకెళ్ళి జాతీయ గిరిజన హక్కులు అక్కడ తీసుకెళ్ళి సంఘం దగ్గరికి తీసుకెళ్ళి కంప్లైంట్ చేయించి, అలాగే మానవ హక్కుల సంఘానికి కంప్లైంట్ చేయించి నానా రకాలుగా గందరగోళం చేశారు. గందరగోళం చేసి లాస్ట్కి గిరిజనులకు వ్యతిరేకంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటి క్రియేషన్ చేశారు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఒక కంపెనీ పెట్టాలంటే ల్యాండ్ అక్విజిషన్ చేయకూడదు, భూములు తీసుకోకూడదు, కంపెనీలు పెట్టాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఎలా చెప్పాలి కదా, బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి, లేదంటే బీజేపీ కూడా చెప్పాలి. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నిర్మల్ దగ్గర ఉండేటువంటి గొడవ స్టార్ట్ అయింది. అక్కడ ఇథనాల్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అది ఎవరు నిర్ణయించారు? రేవంత్ రెడ్డి గారు చెప్పింది కాదు, రేవంత్ రెడ్డి గారు ప్రపోజల్ కాదు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆ ఇథనాల్ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కేసీఆర్ గారు అంటూ ఈరోజు సీతక్క చెప్తూ ఉన్నారు. అది నిజమే, అది ఆన్ రికార్డ్ ఉంది కదా, వాళ్ళు చూపిస్తున్నారు కదా, అవన్నీ వాళ్ళ ప్రపోజల్సే, బీఆర్ఎస్ పార్టీ ప్రపోజల్సే. నిర్మల్ దగ్గర ఆ ఊరి పేరు, అక్కడ మీకు ఇథనాల్ తయారు చేసేటువంటి పెట్టాలనుకుంటే, ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే ఆ ప్రపోజల్ పెట్టింది ఎవరు? ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే కదా. మరి ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు, రైతులందరినీ రెచ్చగొట్టి రైతులతోటి ధర్నాలు చేయించారు. లాస్ట్కి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నాదేం పోయింది అని చెప్పేసి ఆయన మానుకున్నారు. ఇప్పుడు ఇథనాల్ అక్కడ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే వద్దంటున్నారు. సరే వద్దని చెప్పేసి దాన్ని వెనక్కి వెళ్ళిపోయారు. ఇది నేనేం పెట్టింది కాదు, అది ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ప్రపోజల్ అక్కడ పెట్టాలనుకున్నారని. మరి దాన్ని వ్యతిరేకించింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రైతులే వ్యతిరేకించారని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. మరి ఏది పెట్టినా మీరు వ్యతిరేకిస్తున్నారు కదా, ఏది చేయాలనుకున్నా మరి డెవలప్మెంట్ ఎలా చేయాలి? ఇప్పుడు మీరు మల్లన్న సాగర్ పెట్టారు, మల్లన్న సాగర్కి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు గొడవలేని కదా, మీరు ఆగారా? మల్లన్న సాగర్కి సంబంధించి ఏ విధంగా వ్యవహరించారు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం? తర్వాత శాటిలైట్ టౌన్షిప్లు పెట్టాలని చెప్పేసి కేటీఆర్ గారు ప్రయత్నం చేసి సిటీ మొత్తం సిటీ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మొత్తం కూడా శాటిలైట్ టౌన్షిప్లు కానీ భూములు సేకరించడానికి అమరావతి లాగా మేము ల్యాండ్ పూల్ చేస్తున్నాం అని చెప్పి ల్యాండ్ పూల్కి దిగారు కదా. మరి అప్పుడు ఏమైంది? పేద ప్రజల పట్ల ఉండేటువంటి ప్రేమ. తర్వాత ఆయన SEZలు ఏర్పాటు చేశారు, ఇండస్ట్రీస్ ఏర్పాటు చేశారు విజయవాడ రోడ్లో. మరి అప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేశారు కదా, మరి అప్పుడు ప్రజల ఆస్తులే కదా లాక్కుంది, మరి అప్పుడు ఎందుకు లేదు ఈ న్యాయం? సో కాబట్టి ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఇలా కాదని చెప్పేసి ఇది జరిగిన తర్వాత, నిర్మల్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఆ రోజున వీళ్ళు ఏవైతే ఈ ఇథనాల్కి సంబంధించి డిస్టిలరీకి సంబంధించినటువంటి కేటాయింపులు చేశారో, డిస్టిలరీ కంపెనీలను ఎక్కడెక్కడైతే డిస్టిలరీలకు సంబంధించి మద్యం తయారు చేసిన కంపెనీలు ఎక్కడెక్కడైతే వీళ్ళు అలాట్ చేశారో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 20 చోట్ల అలాట్ చేశారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ లిస్ట్ కూడా ఒకటి కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. ఆ మొత్తాన్ని రద్దు చేయాలి అని చెప్పేసి రివ్యూ చేయమని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఒక నిర్మల్లోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా వీళ్ళు ఎక్కడెక్కడైతే ఈ డిస్టిలరీ కంపెనీలకు పర్మిషన్ ఇచ్చారో పెట్టుకోవడానికి, వాటన్నిటిని రద్దు చేసేయాలి అని చెప్పేసి. ఒక్క నిర్మల్లోనే ఎందుకు రద్దు చేయాలి? ఆ రోజు నుండి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా ఇచ్చిందిగా, అవన్నీ రద్దు చేసేసి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత మేరకు మళ్ళీ డిస్టిలరీ కంపెనీలకు అనుమతి ఇవ్వడానికి, అక్కడ కంపెనీలు ఏర్పాటు చేసుకునేదానికి, ఎక్కడైతే ప్రజలు
ముందుకు వచ్చి మాకు కంపెనీ కావాలంటారు, అక్కడే పెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. దీంతో ఏమైంది, ఇప్పుడు బూమ్రాంగ్ అయింది. బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నం నిర్మల్లో బూమ్రాంగ్ అయింది. ఇప్పుడు ఆ కంపెనీ పోవడంతో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 చోట్ల వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో డిస్టిలరీ కంపెనీలకు సంబంధించినటువంటివి అవన్నీ రద్దు చేసేసి మొత్తం రివ్యూ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీలో ఒక అలజడి అయితే మొదలైంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.